సినిమాల్లో చూస్తుంటాం. అసలు రోడ్డు మీదకి ఆడపిల్లొస్తే కష్టమని. కానీ ఇప్పుడు మన ఆడపిల్లలు చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, తిరుగుతున్నారు అన్నీ నడుస్తున్నాయి. అదే సందర్భంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖచ్చితంగా లైంగిక వేధింపుల బాధలో లేకపోతే వెంటపడేవాళ్ళు ఉంటున్నారు. కానీ దాన్ని చూసుకుని అసలు బయటికే రానీయకపోతే దారుణం. చివరికి కొంతమంది మానసిక స్థిమితం తేడా వచ్చి తమ బిడ్డ బయటికెళ్తే ఏమైపోతుందో అని భయపడిపోతే స్టేజిలో కొంతమంది మారిపోతున్నారు. కొందరు వెధవల వల్ల, కొందరు దరిద్రులు చేసే పని వల్ల, కొందరు మగవాళ్ళు చేసే పని వల్ల అన్నటువంటిది ఇప్పుడు ఇది సాక్ష్యం. ఓ బాలిక ఆడుతూ పాడుతూ హాయిగా 9వ తరగతి దాకా చదివింది, 10వ తరగతి, ఆ తర్వాత తరగతులకు వెళ్ళడానికి రెడీ అయింది. అయితే కుమార్తె ఎదుగుతున్న కొద్దీ బాలిక తల్లికి భయం పట్టుకుంది. బిడ్డను బయటికి పంపిస్తే సమాజం ఏమైనా చేస్తుందేమో అని ఆందోళనకు గురైంది. ఆనాటి నుండి ఇంట్లో నుండి కదలనివ్వలేదు. నువ్వు బయటికి వెళ్తే ఎవరైనా ఏదైనా చేస్తారంటూ కుమార్తెకి కూడా భయం నూరిపోసింది. తండ్రి లేకపోవడం, తల్లికి ఎదురు చెప్పలేకపోవడం, తనువు భయపడటంతో ఆ బాలిక 2 ఏళ్లుగా ఇంట్లోనే ఉండిపోయింది. చివరికి అధికారుల చొరవతో బంధ విముక్తురాలైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పట్నంలోని చక్రపాణి వీధికి చెందిన భాగ్యలక్ష్మికి ఒరిస్సా కటక్వాసి నరసింహరాజుతో 2007లో పెళ్ళైంది. కాన్పుకి ఇచ్చాపురంకి వచ్చిన భాగ్యలక్ష్మి అక్కడే ఉండిపోయింది. భర్త 10 ఏళ్ల కింద చనిపోవడంతో కుమార్తె మౌనిక 17 ఏళ్లుతో కలిసి ఉంటుంది. మౌనిక ప్రైవేట్ స్కూల్లో చదివింది. రజస్వలు అయ్యాక మౌనికను తల్లి చదువు మానిపించేసింది. విషయం మీద ఇరుగుపోరు వాళ్ళు ప్రశ్నిస్తే భాగ్యలక్ష్మి వాళ్ళ మీద విరుచుకుపడేది. దీంతో వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. తర్వాత కూతుర్ని ఇంట్లో నుంచి బయటికి రానిచ్చేది కాదు. ఇంటికి కరెంటు సరఫరా కాకుండా మెయిన్ స్విచ్ కూడా ఆపేసింది. తల్లి కుమార్తె చీకట్లోనే ఉండేవాళ్ళు. పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే మౌనికను లోపలే ఉంచి తల్లి తాళం వేసేది. ఇంట్లో ఇద్దరు ఉండగా తల్లి ఒక్కళ్ళే బయటికి వెళ్ళి వస్తుండటంతో స్థానిక అంగన్వాడీ కార్యకర్తకు అనుమానం వచ్చింది. ఆ ఐసీడీఎస్ పీఓ రాజేశ్వరికి కంప్లైంట్ చేసింది. రాజేశ్వరి ఇచ్చాపురం జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయాధికారి పి పరేష్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని తీసుకెళ్లారు. దాంతో మండల తహసీల్దార్ ఎన్ వెంకట్రావు, ఎంఈఓ కేఎప్పారావు పోలీసులతో కలిసి పరేష్ కుమార్ బాధితురాలు ఇంటికి వెళ్లారు. భాగ్యలక్ష్మికి నచ్చజెప్పి మౌనికను బయటికి తీసుకొచ్చారు. ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్లారు. బాలికకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా చూస్తామని, అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి ఇద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న భాగ్యలక్ష్మికి విశాఖ కేజీహెచ్కి తరలించారు. మౌనికను శ్రీకాకుళం బాలల సంరక్షణ కేంద్రానికి తీసుకెళ్లారు.